హలో ఫ్రెండ్స్, నేను అనే లోకం నుంచి మేము మనము అనే ప్రపంచంలోకి స్వాగతం. రకరకాల వింతైన అనుభవాల సమాహారమే యువర్ థింకింగ్. మీ ఆలోచనలకు మీరే రాజు. ఊబర్, ఓలా, ర్యాపిడో యాప్స్ మీ అందరికీ తెలిసే ఉంటాయి. ఆ యాప్స్ని ఏదో విధంగా మీరు యూజ్ చేస్తూనే ఉంటారు. ఆ యాప్స్లో ఎన్నో రకాల వెహికల్స్ మీకు అందుబాటులో ఉంటాయి. కానీ అందులో వర్క్ చేస్తున్న అన్ని వెహికల్స్ వాళ్ళవి కావు. అలా అని వాళ్ళకి వెహికల్స్ లేవు అని కాదు. దాదాపు 90% వెహికల్స్ థర్డ్ పార్టీ వెహికల్స్. ఆ యాప్స్ని ఉపయోగించుకొని ఏదో ఒక టైంలో మీ అవసరానికి తగ్గట్టు ఏదో ఒక విధంగా ఒక వెహికల్ మీరు బుక్ చేసుకుంటారు. మీరు బుకింగ్ చేసుకోగానే డ్రైవర్ తన వెహికల్ని మీ ముందుకు తీసుకొని వస్తాడు. మీరు సేఫ్గా జర్నీ చేస్తారు. కానీ డ్రైవర్ల బాధలు మీకు తెలుసా? ఆ బాధలలో మన దృష్టికి వచ్చినవి వాటి గురించి, మాకు తెలిసిన వాటి గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ పులిప్రసాద్. మీరు చూస్తున్నది యువర్ థింకింగ్. మహానగరంలో మెట్రోనో బస్సు ఎక్కి దిగి ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్ళాలంటే ఇప్పుడు ఎవరైనా ఏవో ఒక యాప్ ద్వారా వెహికల్ని బుక్ చేసుకోవాల్సిందే. మనం ఉన్న చోటు నుంచి యాప్లో బైక్, ఆటో, కార్ ఏది కావాలంటే అది బుక్ చేసిన 5 నిమిషాల లోపే డ్రైవర్లు వెహికల్తో మన ముందుకు వాలిపోతారు. మన డెస్టినేషన్కు సేఫ్గా చేరవేస్తారు. అయితే ఒక్కోసారి క్యాబ్ డ్రైవర్లు ప్రవర్తనపై మనకు విసుగొస్తుంది. సమయానికి రాకపోవడం, చెప్పకుండానే రైడ్ క్యాన్సిల్ చేయడం, రైడ్ క్యాన్సిల్ చేసి ఆ డబ్బులేవో తనకే ఇవ్వాలని అడగటం మనం చూస్తుంటాం. దానికి మనం విసుక్కుంటాం, కోప్పడతాం. కానీ ఒకసారి డ్రైవర్ల వైపు నుంచి కూడా ఆలోచిస్తే వారి బాధలేంటో మనకు తెలుస్తాయి. మనం క్యాబ్ బుక్ చేయగానే డ్రైవర్లు మనకు కాల్ చేస్తారు. మనం బుక్ చేసుకున్న డెస్టినేషన్ అడుగుతారు. మనం చెప్పగానే ఆ ప్లేస్ ఎంత దూరం ఉంది, ఆ రూట్లో ట్రాఫిక్ ఏమన్నా ఉందా, ఒకవేళ వెళ్తే మనకు పెట్రోల్ ఛార్జీలు పోను ఏమైనా గిట్టుబాటు అవుతుందా, డబ్బులు మిగులుతాయా అని లెక్కలేసుకుంటారు. ఒకవేళ ప్రైస్ గిట్టుబాటు కాకుంటే ఆ రైడ్ను క్యాన్సిల్ చేసుకుంటారు. మరి ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ రేట్లు ఎలా మండిపోతున్నాయనో మనందరికి తెలిసిందే కదా. అలాంటప్పుడు 4 రూపాయలు మిగిలిందే ఎవరైనా ఎందుకు పనిచేయాలి చెప్పండి. ఇకపోతే ఇంకో సమస్య, టైంకి రీచ్ కాకపోవటం. అతను రైడ్ యాక్సెప్ట్ చేసినప్పుడు ట్రాఫిక్ ఎక్కువ అవటం వల్ల టైంకి రీచ్ అవ్వకపోవచ్చు. అలాగే వెహికల్ ఏమైనా ట్రబుల్ ఇవ్వడం కూడా ఒక కారణం కావచ్చు. మన లొకేషన్ వారున్న చోటు నుంచి దూరంగా ఉండొచ్చు. ఆ రూట్లో యూటర్న్లు ఉండొచ్చు. ఇలాంటివి మనమే కాస్త అర్థం చేసుకోవాలి. ఇక మరో సమస్య ఏంటంటే, క్యాష్ కావాలని డ్రైవర్లు అడుగుతుంటారు. దానికి కారణం వారి యాప్ ఆధారిత సంస్థలు వారికి రావాల్సిన పేమెంట్ డిలే చేస్తుంటాయి. మరి వాళ్ళకి కావాల్సిన రోజువారీ పెట్రోల్, డీజిల్, ఇతర చిల్లర ఖర్చులకు డబ్బులు ఎవరు ఇవ్వాలి చెప్పండి? అందుకే వారు మనల్ని క్యాష్ అడుగుతుంటారు. ఇకపోతే ఇంకొంతమంది డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేసి ఆ అమౌంట్ ఏదో తమకే డైరెక్ట్గా ఇవ్వాలని అడుగుతుంటారు. అందుకు ఒక కారణం ఉంది. ఓలా, ఊబర్ లాంటి సంస్థలు డ్రైవర్ల నుంచి ఒక్కో రైడ్కు 30 నుంచి 40% కమిషన్ని వసూలు చేస్తుంటాయంట, సబ్జెక్ట్ టు కరెక్షన్. అంటే ప్రతి 100 రూపాయల్లో 30 నుంచి 40 రూపాయలు డ్రైవర్లు ఆ కంపెనీలకు చెల్లించాలి. మిగిలిన దాంట్లో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, ఏవైనా ఇతర ఖర్చులు కానీ లాభం తీసుకోవాలి. ఇందులో ఏం మిగులుతుంది మీరే చెప్పండి. అందుకే డ్రైవర్లు రైడ్ క్యాన్సిల్ చేసి డబ్బులు ఇవ్వాలని అడుగుతుంటారు. దాన్ని మనం అర్థం చేసుకోం. సరే, ఒక సగటు డ్రైవర్ ఒక రైడ్లో తనకు వచ్చిన దాంట్లో 30 నుంచి 40% కమిషన్ రూపంలో ఆ కంపెనీలకు ఇస్తున్నారు కదా. ఒక చిన్న క్వశ్చన్ అడుగుదాం అందరినీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రైవర్ ఒక రైడ్ను యాక్సెప్ట్ చేసి ఎక్కించుకొని వెళ్తున్నారు అనుకోండి. అప్పుడు సడన్గా ఎదురుగా వేరే వెహికల్ వచ్చి యాక్సిడెంట్ అయింది అనుకోండి. మధ్యదారిలో అప్పుడు ఆ డ్రైవర్ పరిస్థితి ఏంటి? ఆ రైడ్ ఇచ్చిన కంపెనీ 30 నుంచి 40% కమిషన్ తీసుకుంటుంది కదా. ఏమన్నా డ్రైవర్కి సహాయం చేస్తుందా? ఏమైనా ఆధారభూతంగా తయారవుతుందా? ఎవరైనా చెప్పగలుగుతారా? దానికి సంబంధించిన ఆన్సర్ ఎవరి దగ్గర ఉండదు. ఉండకపోగా తిరిగి ఆ కస్టమర్ ఆ డ్రైవర్ మీద ర్యాష్ డ్రైవింగ్ చేశాడు అని
కంప్లైంట్ రేజ్ చేస్తాడు. దానివల్ల ఆ కంపెనీ ఆ డ్రైవర్ ఐడిని బ్లాక్ చేస్తుంది. అంటే ఇక్కడ చూడండి, డ్రైవర్ కోసం కంపెనీ ఎంక్వైరీ కూడా లేకుండా బ్లాక్ చేస్తారు. అంటే ఇక్కడ ఒక డ్రైవర్ అంటే ఎంత చిన్న చూపు ఆ కంపెనీకి కానీ ఆ కస్టమర్కి కానీ. ఎందుకండి డ్రైవింగ్ పని చేస్తే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదా? అందుకే కొన్ని క్యాబ్స్లో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని చూసిన. మేబీ వాళ్ళ అనుభవాలు అవి పెట్టడానికి ఒక కారణం కావచ్చు. ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళకి కూడా మనోభావాలు ఉంటాయండి. అవి దెబ్బతీసే విధంగా మనం ప్రవర్తించకూడదు. ఇంకో ప్రధాన సమస్య మినీ క్యాబ్. ఈ మినీ క్యాబ్ అనేది చిన్నగా ఉంటుంది. కస్టమర్స్ తక్కువలో పోతాం కదా అని వాళ్ళ మొత్తం ఫ్యామిలీతో మినీ క్యాబ్ బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకున్నాక ఏసీని 4 నెంబర్ మీద పెట్టి ఫుల్ ఏసీ పెట్టమని ఫోర్స్ చేస్తుంటారు. మీరైనా ఆలోచించండి, మామూలుగా మినీలో రూల్ ప్రకారం ఇద్దరే ఎక్కాలనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అంతమంది ఎక్కడం, ఏసీ మొత్తం వెయ్యి అని ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు కదా. వాళ్ళకి ఏం మిగులుతుంది మీరే చెప్పండి. మనమే అర్థం చేసుకోవాలి. సెడాన్ బుక్ చేసుకోవాలి, లేకపోతే విశాలంగా పోవడం కోసం ఎస్యూవీని బుక్ చేసుకోవాలి. తప్పే ఉంది? ఇన్ని సమస్యల సుడిగుండంలో డ్రైవర్స్ బతకడం కోసం పోరాటం చేస్తున్నారు. వీళ్ళ కోసం గిగ్ వర్కర్స్ అసోసియేషన్ ఫౌండర్ సలావుద్దీన్ గారు అసంఘటిత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రకరకాలుగా క్యాంపెయిన్లు చేస్తున్నారు. సభలు, సమావేశాలు పెడుతున్నారు. అందులో క్యాబ్ డ్రైవర్స్ కోసం ప్రైస్ పెంచమని ఈ అగ్రిగేటెడ్ సంస్థలని ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. నో ఏసీ క్యాంపెయిన్, నో ఏసీ అని రీసెంట్గా కూడా ఒక క్యాంపెయిన్ చేశారు. దానికి బాగానే స్పందన వచ్చింది 2 వైపుల నుంచి, కస్టమర్స్ నుంచి, కంపెనీస్ నుంచి కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది. ఈ సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని ఆయా కంపెనీలు చెబుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు డ్రైవర్ల సమస్యలు తీర్చడం లేదు. వారికి సంబంధించిన కమిషన్ తగ్గించుకొని ప్రైస్ పెంపు, ఇన్సెంటివ్స్, ఇన్సూరెన్స్ లాంటి వాటివి కంపెనీలు ఎప్పటికప్పుడు మాటిస్తూ తప్పించుకుంటున్నాయి తప్ప వాటి పరిష్కార దిశగా ఎటువంటి పునాదులు పడటం లేదు. గత పాలకులు వీటి కోసం త్రిసభ్య కమిటీ రూపంలో ఒక కమిటీని వేశారు అని వినడం జరిగింది. ఇప్పుడు ఉన్న పాలక వర్గం కూడా అదే విధంగా ముందుకు వెళ్ళాలని యోచిస్తున్నట్టు కూడా ఒక వినికిడి. కొంతమంది డ్రైవర్స్ కలిసి ఈ యాప్స్ యొక్క బాధలను తట్టుకోలేక వాటికి వ్యతిరేకంగా కొన్ని యూనియన్లుగా ఏర్పడి టెలిగ్రామ్లోను మరియు వాట్సాప్లలో గ్రూపులుగా ఏర్పడి డ్రైవర్స్కి వితౌట్ కమిషన్ రూపంలో ఉపాధిని కల్పించే విధంగా ప్రణాళికలు చేస్తున్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని గ్రూపుల గురించి సిసిడిఏ, టిఆర్సిపిటియు, అమ్మా క్యాబ్స్, హైదరాబాద్ క్యాబ్స్, 9 క్యాబ్స్, ఇలా రకరకాల పేర్లతో సేవలు చేస్తున్నారు. ఇకపోతే ర్యాపిడో, ఈ కంపెనీ రూట్ డిఫరెంట్. 0% కమిషన్ అని డ్రైవర్స్ని తన వైపు తిప్పుకుంటుంది. కస్టమర్కి లో రైడ్ ప్రైస్ గ్యారంటీ అని చెప్తుంది. కానీ ఇందులో ర్యాపిడో ఏం లాభం లేకుండా ఎలా ఫ్రీ సర్వీస్ చేస్తుంది చెప్పండి? ర్యాపిడో ఇప్పుడు తన సామ్రాజ్యాన్ని డెవలప్ చేసుకుంటూ పోతుంది. కస్టమర్ గ్రాబింగ్ చేస్తుంది. తర్వాత తన సొంత ఫ్లీట్ తెచ్చి ప్రైజ్ని డిసైడ్ చేసే స్థాయికి ఎదిగే విధంగా దాని ప్రణాళికలు ముందుకు వెళ్తుంది, సబ్జెక్ట్ టు కరెక్షన్. దీనికి కారణం ఇప్పుడు ఓనర్ కమ్ డ్రైవర్గా ఉన్న డ్రైవర్లే వారికి తెలియకుండానే ఇందులో వాళ్ళ పతనానికి కారణం అవుతున్నారు. ఓలాకి ఇదివరకు తన సొంత ఫ్లీట్ ఉండేది. ఇప్పుడు ఊబర్కి తన సొంత ఫ్లీట్ ఉంది. ఊబర్లో తన ఫ్లీట్ వెహికల్కి బుకింగ్ వచ్చాకే వేరే వెహికల్కి బుకింగ్ వస్తుంది. ఒకవేళ కస్టమర్ బుకింగ్ చేసుకునే ప్లేస్లో ఊబర్కి సంబంధించిన ఫ్లీట్ వెహికల్ లేకపోతే డైరెక్ట్గా వేరే వెహికల్కి బుకింగ్ వస్తుంది. ఈ విధంగా ఊబర్ ఇప్పుడు ప్రైస్ని డిసైడ్ చేస్తుంది వాళ్ళ సొంత ఫ్లీట్తో. ఊబర్తో సమానంగా అదే విధంగా ర్యాపిడో కూడా ఎదగడం కోసం ప్రయత్నం చేస్తుంది. కానీ మన డ్రైవర్స్కి అది అర్థం కాక మన డ్రైవర్స్ వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళే ప్రాబ్లంలో తీసుకెళ్తున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ సగటు డ్రైవర్ ఫేస్ చేస్తున్నాడు కదా. అందుకే మనమన్న సహృదయంతో ఆ డ్రైవర్ల బాధలు అర్థం చేసుకుందాం, ప్రయాణాల్లో వారికి సహకరిద్దాం. మా కంటెంట్ మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. మీ పులి ప్రసాద్.